హాయ్ అండి, నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మా ముగ్గురు అక్క చెల్లెలను కలిసి హిరమండలం అయితే వెళ్ళాము. ఇంక దారిలో ఈ రిజర్వాయర్ అయితే కనిపించింది. ఈ రిజర్వాయర్ని దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. ఒకసారైనా దగ్గరికి వెళ్ళి చూడాలి, చాలా బాగుంటుందంట. ఇంకా హిరమండలంలో మా పిల్లలకి సమ్మర్ వచ్చింది కదా, బట్టలు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా రావాలి కానీ హిరమండలం అయితే ఖచ్చితంగా అయితే వెళ్తాము. ఇంక ఈరోజు అయితే కొన్ని బట్టలు షాపింగ్ అయితే చేసామన్నమాట. పిల్లల కోసం అని చెప్పేసి కొన్ని టీషర్ట్లు ఇంకా షార్ట్స్ అయితే తీసుకున్నాము. మేము ముగ్గురము షాపింగ్కి వెళ్ళటమేమో కానీ మేము నవ్వుకుంటూ తిరగడానికి ఎక్కువ టైం అయిపోయిందనమాట. మేము కొన్ని తక్కువ తిరగడం ఎక్కువ అయిపోయింది. ఇంకా హిరమండలంలో ఉన్న శ్రీ సూర్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఈ షాపింగ్ మాల్లో బట్టలే కాకుండా గోల్డ్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో కొన్ని పిల్లలకైతే తీసుకున్నాము. ఇంకా మా ఎల్లన్పేట సెంటర్లో తీసుకుందామని చెప్పేసి అక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట. హిరమండలం వెళ్ళాం కానీ అక్కడ కొన్నిదేమి లేదు, పిల్లల కోసం మాత్రమే కొన్నాము. ఇంకా హిరమండలం నుంచి ఎల్లన్పేట సెంటర్కి అయితే వచ్చేసాము. ఎల్లన్పేట సెంటర్లో మా రిలేటివ్స్దే షాప్ ఉందన్నమాట. ఇంక ఇందులో కూడా చాలా శారీస్ అయితే ఉన్నాయి. మా అమ్మ కోసం అని చెప్పేసి ఒక శారీ అయితే తీసుకున్నాము. చాలా శారీస్ అయితే చూసాము. మాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది, అందుకోసం ఈ శారీ అయితే తీసుకున్నాము. మేము అనవసరంగా హిరమండలం వెళ్ళిపోయాం కానీ ఎల్లన్పేట సెంటర్లో గోల్డ్, సిల్వరు ఇంకా బట్టల షాపింగ్కి అవన్నీ ఏం కావాలన్నా సరే ఎల్లన్పేట సెంటర్లో అయితే దొరుకుతాయి. మా చెల్లి అయితే ఇక్కడ గిన్నెల స్టాండ్ తీసుకుందామని చూస్తుందనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామో లాస్ట్లో చూపిస్తాను. ఇంక ఎలాగో మేము ముగ్గురం వెళ్ళాం కదా అని చెప్పేసి మా మరిది అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకోమన్నారు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి కోసం అని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఒకటి తీసుకున్నాము. చాలా డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే చూసాము. ఒక షాప్లో అయితే నచ్చలేదు, వేరే షాప్లోకి వెళ్ళి చూసాము. లాస్ట్లో ఏం తీసుకున్నామో చూపిస్తాను. ఇంకా దేవుడికి ప్రసాదాలు పెట్టడానికి కోసం అని చెప్పేసి ఈ కంచు గిన్నె అయితే తీసుకున్నాను. ఈ కంచు గిన్నె చాలా వెయిట్గా చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందని ఈ కంచు గిన్నె అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా పిల్లల కోసం డ్రెస్సులు తీసుకున్నానని చూపించాను కదా, ఇంకా మా బాబుకి 2 జతలు తీసుకున్నాము. ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలకి అయితే 2 జతలు అయితే తీసుకున్నాము. మొత్తం అన్నీ కూడాను 4 జతల టీషర్ట్లు ఇంకా షార్ట్లు అయితే తీసుకున్నాం అనమాట. మా పిల్లలందరికీ కూడాను సేమ్ డ్రెస్సులు అయిపోయాయి. అన్నీ కూడాను ఒకలాంటి డ్రెస్సులే తీసుకుని వచ్చాము. మా పిల్లలకు కూడా ఇలా ఒకలాంటి డ్రెస్సులు వేయడమే చాలా ఇష్టము. ఇంక వచ్చిన తర్వాత కొత్త డ్రెస్సులు అని చెప్పేసి ఇంక అందరూ కూడా వేస్తారనమాట. ఇంక మా అమ్మ వాళ్ళ ఇంట్లో బెడ్షీట్స్ అయితే పాతగా అయిపోయాయి అని చెప్పేసి ఒక బెడ్షీట్ని అయితే తీసుకుని వచ్చాము. ఇంకా ఈ గిన్నె స్టాండ్ అయితే చూపించాను కదా, మా చెల్లికి అయితే ఈ గిన్నె స్టాండ్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఇది ఒకటి తీసుకుంది. ఈ గిన్నె స్టాండ్ కూడాను చాలా వెయిట్గా ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 400 అయితే పడుద్ది. తర్వాత ఇంట్లో పిల్లోస్ అయితే తీసుకున్నాము. మేమందరం వస్తే సరిపడట్లేదని చెప్పేసి 2 పిల్లోస్ అయితే తీసుకొచ్చాము. ఈ బాక్స్లో ఉన్నది శారీ అనమాట, అది మీకు ముందుగానే చూపించాను కదా, పింక్ కలర్ శారీ. ఇంకా ఇవైతే నైట్ ప్యాంట్లు అనమాట, ఇవి కూడా 2 తీసుకొని వచ్చాము. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ చూసిన తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మా ముగ్గురికి కూడాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ని అయితే సెలెక్ట్ చేసాము. ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత మా మరిదికి కూడాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా బాగా నచ్చిందంట. మిర్రర్కి వచ్చేసి యాపిల్ కట్ వచ్చిందనమాట. అన్నిటికంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ కొనేటప్పుడు చాలా ఎక్కువ టైం అయిపోయింది. మా చెల్లి వాళ్ళ ఇల్లు వచ్చేసి కొంచెం వెడల్పు తక్కువగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి వెడల్పు తక్కువ చూద్దామంటే అక్కడేమో వెడల్పు తక్కువైనవి మిర్రర్స్ అయితే లేవన్నమాట. ఫైనల్గా ఈ డ్రెస్సింగ్ టేబుల్ని అయితే తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.